Hello guys, welcome back to my new channel. This is my first video. Please support me. Video last వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము గుజరాత్ నుండి తొరూరుకి వెళ్ళాము మేడారం జాతర వెళ్ళడానికి. సో ఇది ఫస్ట్ డే. మేము మేడారం వెళ్ళే రోజు కారుకి పూజ చేస్తున్నాము, నేను మా వదినమ్మ. సో కార్కి పూజ చేసేసి ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, కారు పూజ చేసేసి వెంటనే నేను రెడీ అయ్యి వచ్చేసి ఇప్పటి నుండి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మేడారం జాతర 3-4 days ఖచ్చితంగా జరుగుతుంది. మేము 2-3 days ముందే వెళ్తున్నాము. అయితే మొత్తం ప్రిపరేషన్తో అన్ని సామాన్లు తీసుకొని 3-4 daysకి సరిపోయే సామాన్లు తీసుకొని వెళ్తున్నాము. ఇది మా ఫ్యామిలీ. ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వేరే కార్లో వస్తున్నారు. అక్క బావ వాళ్ళందరూ 2 cars అయితే ఉన్నాయి. అందరూ అడ్జస్ట్ అవుతున్నాం. మా పాప చూడండి ఫస్ట్ ఏడుస్తుంది. వీడియో స్టార్ట్ చేయగానే నవ్వుతుంది. మై క్యూట్ బేబీ ధ్రువిషా. అయితే మేము ఎప్పుడో స్టార్ట్ అయ్యే వాళ్ళం. సో మమ్మీతో కొంచెం లేట్ అయ్యింది. అందులో కొంచెం ప్లేస్ సరిపోకపోతే అక్క బావ కార్లకైతే వచ్చేసాము. కొంచెం అలా డ్యాన్స్ అవి కొంచెం ఎంటర్టైన్మెంట్లా అనిపించింది. సో సగం దూరం వెళ్ళేలోపు ఆకలేసింది. మధ్యలో ఆగేసాము అందరం. అలా కార్లు రోడ్ సైడ్ ఆపుకొని తినడానికి ప్లేస్ వెతుక్కొని దిగేసాము కార్లో నుండి అందరం బయటికి. అప్పుడే నా చీరకి అటు చూడండి, నా చీరకి ముళ్ళు చిక్కుకుంది. అది కూడా మా ఆయన క్యాచప్ చేశాడు. సో అక్కడ నుండి తినడానికి అందరం రోడ్ పక్కన ఉన్న చెట్లు, పొలాలు, చేనులకైతే వెళ్ళాము. అక్కడ అందరూ ఎవరి పని వాళ్ళు అందరు చేసుకుంటూ, నేను వీడియో తీస్తూనే ఉన్నాను. ఆ టైంలో మా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు వీడియో తీయడానికి. అందరూ అన్నం తింటున్నారు. నేను కూడా కూర్చున్నాను మా బాబుకి అన్నం తినిపిస్తూ. అలా అన్నం తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఫాస్ట్గా ఒక 1/2 hourలో అన్నం అంతా తినేసాము. అందరూ తినేసారు కానీ నా అన్నం అయిపోలేదు. చాలా చిన్నగా తిన్నాను. తినేసాము, మళ్ళీ స్టార్ట్ చేసాము. జర్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. సో మళ్ళీ కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అలా డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ అవి ఇవి ఎంజాయ్ చేస్తూ మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. చాలా క్యూట్ ఉంది కదా, ఆమెకి చాలా ఇష్టం. అలా కలిసి పాడుతూ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. గట్టమ్మ దేవస్థానము వెళ్ళే దారిలో ఇలా ట్రాఫిక్లో ఇరికిపోయాము. కాసేపు అలా మాటలోనే వచ్చేసాము. నడుచుకుంటూ పాపని చూడండి మా ఆయన భుజాలపైకి ఎక్కించుకున్నాడు. ఫైనలీ వచ్చేసామండి గట్టమ్మ దేవస్థానము. అందరూ దర్శించుకోండి. చూడండి మా మమ్మీ మెడ నొప్పి లేస్తుంది. సో గరం పట్టి వేడి పట్టి అయితే పెట్టుకుంది. అక్కడ నుండి అందరం మంచిగా ముక్కుకొని మళ్ళీ ఈ దారిలో చూడండి అలా కాసేపు డ్యాన్స్ చేస్తూ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడేసరికి వచ్చేసింది మన మేడారం జాతర. ఆహాహా, ఏమన్నా పీస్ఫుల్గా ఉందా. జై సమ్మక్క సారక్క తల్లికి. ఫైనల్లీ అయితే మేడారంకి వచ్చేసాము. ఇప్పుడు మా ప్లేస్కి వెళ్ళాలి. మా అన్నయ్య మేడారం జాతర పాదయాత్ర చేస్తూ వచ్చాడు. చూడండి గ్రీన్ టీషర్ట్ మా అన్నయ్య మా కోసం ప్లేస్ చూసి పెట్టాడు. ఇప్పుడు మేము వెళ్ళి మా ప్లేస్లో టెంట్ అయితే వేసుకోవాలి. చెప్పు మాట్లాడు చెప్పు. ఇంకా 4 మాటలు చెప్పు. అచ్చా నువ్వు హాయ్.
బాయ్. జాగకి ఏమైందమ్మా? జాగకి చీపిరి లేదా? అయ్యో కొన్ని 4 మాటలు చెప్పండి. ఏం లేదమ్మా, మా పిల్లలు ఇద్దామని దానికోసమే దర్శనం చేసుకుని మేడారా సమ్మక్క సార్లకి పాపలు బాబులు. అలా మేము కాసేపు మాట్లాడుకునేసరికి మా బాయ్స్ అందరూ పని కూడా స్టార్ట్ చేశారు. టెంట్ వేయడానికి అందరూ కలిసి చాలా కుస్తీ పడుతున్నారు. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. 1 year అవుతుంది అన్నయ్యని చూడక. ఆహా, మా అన్నయ్య పెద్ద అన్నయ్య పేరు సతీష్ దేవ్. చాలా మంచోడు, చాలా కష్టపడతాడు. అంతలోనే మా వదినమ్మ అంటే మా దాంట్లో వరుసలు ఉన్న వాళ్ళ కాళ్ళు ముక్తారు. ఎట్లున్నారులా? మస్తు మస్తులే. మా వాళ్ళందరూ చూడండి ఎలా కుస్తీ పడుతున్నారు. అన్నయ్యలు, హస్బెండ్, డ్రైవర్లు అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు పాపం టెంట్ కోసం. మా బావ చూడండి ఇంత కష్టపడి టెంట్ వేశారు అని హ్యాపీ అయ్యే లోపే ఏం జరిగిందో మీరే చూడండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టెంట్ కింద పడిపోయిందండి. పర్లేదు ఎందుకంటే టెంట్ వేసేవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కాదండి. వీళ్ళంతా మన ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళకి టెంట్ వేయడం రాదు కాబట్టి ఏదో అలా ట్రై చేశారు. బట్ ఓటమిని ఒప్పుకోలేదు. మళ్ళీ పని స్టార్ట్ చేశారు. తిరిగి మళ్ళీ టెంట్ వేయడానికి ట్రై చేస్తారు. అదేంటి అక్కడ టీవీ వచ్చింది మేడారంలో? ఇప్పుడు టీవీ పెట్టిర్రా? ఫైనల్ లుక్ వచ్చేసి అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ టెంట్ అయిపోయేలోపు మనందరం వెయిటింగ్ చేస్తూ ఉండాలి. తప్పదు, అయిపోయింది, టెంట్ వచ్చేసింది. మనందరం లోపలికి వెళ్ళిపోదాం రండి. చూడండి లోపల సమానం అయితే ఇలా పెట్టుకున్నాం. ఎక్కడిపోయినా మనకైతే పని అయితే తప్పదు కాబట్టి మన పని మనం చేసుకోవాలి. అందరూ వాళ్ళ టైం పాస్ కోసం వాష్రూమ్ అని వాకింగ్ అని అందరూ బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నేను ఒక పని చేసి పెడదామని నిద్రపోవడానికి అందరూ పడుకోవడానికి ప్రిపరేషన్ అయితే సెటప్ అయితే చేస్తున్నాను. ఎలా పడుకోవాలి అందరూ వచ్చేసారు. అన్నం తినేసారు. పడుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. నేను హలో ఇగో మా అత్తమ్మ ఇలా బొబ్బుటది. నైట్ పడితే ఫేస్ కనిపిస్తుంది. ఇక మా మమ్మీ రేపు మార్నింగ్ మా అత్తమ్మ ఫేస్ కనిపిస్తుంది. సిరిపాటి ఫ్యామిలీ గంధం గర్ల్ నర్కోటి బబ్బీ పస్తమారీస్. దిస్ ఈజ్ అల్లం ఫ్యామిలీ మళ్ళా లేచింది. పడుకునేటి యాక్టింగ్ చేసింది కానీ పడుకోలేదు. అల్లం సోనీ చార్లస్ ఫ్యామిలీ మంచి హ్యాపీ డాడీ. హలో గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12 అయిందా? 12 అవుతుంది. సో అందరు పడుకున్నారు ఇంట్లో. జస్ట్ టైం పాస్ కోసం వాకింగ్ అయితే వెళ్తున్నాము. మా అక్కడ మీకు చూపిస్తాం. మా అక్క బావ మొత్తం ప్లానర్ ఇతనే. ఆయనకు నిద్ర పట్టట్లేదు, సో ఇట్లా ప్లానింగ్ చేశాడు. గుడ్ బై. చూద్దాం ఎట్లుంటుందో ఈ మేడారంలో ఈ వాకింగ్. నైట్ 12 o'clock. ఏం లేదు, ఇప్పుడే మా బావ ఫ్రెండ్ ఒక అతను వచ్చి మా బావని మాత్రం ఏం లేదు కానీ దాని పేరు ఏం పేరే గొరిల్లా సంథింగ్ ఏమో ఉంటుంది. సారీ కొండముచ్చు అంట. అట్లా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అయినా మా బావ చాలా మంచోడు, అతన్ని ఏం అనలేదు. ఇక్కడ మొత్తం వివో 12 o'clock కోళ్ళు తిరుగుతున్నాయి. ఇగో వీళ్ళిద్దరూ అక్క బావ
నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళ వెనకాల మేము నడుస్తున్నాము. ఆహాహా, ఏమన్నా పీస్ఫుల్గా ఉంది అసలు ప్లేస్. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఫ్రిడ్జ్, అందులో థమ్స్ అప్స్. ఓ మా అక్క ఇది పాము అనుకుందంట, కానీ పాము కాదు. ఇక్కడ వచ్చేసి పోలీస్ కార్ ఉన్నది, గట్టి కొడతారు. ఈ పుష్ప ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి ఇందులో నాకు ఎందుకు డౌట్ వస్తుంది, ఎర్రచందనం ఉన్నట్టు. ఇక్కడికి పోయి చూద్దాం, బ్యాక్ సైడ్ వెనక మాట. సారీ గైస్, వాళ్ళు మేడారం వచ్చారు పబ్లిక్. ఇలా నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చేసరికి ఆహా ఇటంట, నేను అటు అనుకున్నా. అగో అగో ఇటంటే అటు, అటంటే ఇటో చేస్తాడు మా బావ. మచ్ థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇది బావా అది ఏంటిది బావా, అదేంటిది? ఆరెంజ్ కలర్. ఓకే, అది బలూన్ అంట. సారీ, నేను చందమామ అనుకున్న, సేమ్ అలాంటిది. ఇగో చూడండి, బ్లూ కలర్ లో ఉన్నది. సారీ, 12 o'clock అయినా కూడా మేడారంలో ఇలా ఉంది. గైస్, మా బావ మమ్మల్ని వదిలేసి వచ్చేసాడు, ఆయన వెతుక్కుంటూ వచ్చాము. ఇక్కడ కూర్చున్నాడు. అలా కాసేపు వాకింగ్ అయిపోయాక ఇప్పుడు వెళ్తున్నాం మా టెంట్ కాడికి. సో వెళ్ళే దారిలో క్లీనింగ్ ట్రక్ అయితే కనిపించింది, రోడ్ క్లీనర్. సో ఫైనలీ టాటా బాయ్ బాయ్. నిద్రపోయినాక మళ్ళీ నెక్స్ట్ డే కలుద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ డ్యూటీ తీసుకుంటారా? లేదు లేదు. సో అలా మార్నింగ్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. కూరగాయలు, టిఫిన్లు, వంటలు, ఛాయలు అన్నీ ఇప్పుడు నుంచి స్టార్ట్. మనం ఎలాగో రోజు ఇంట్లో చేసుకునే పనులు ఎక్కడైనా మనకి తప్పవు కాబట్టి మా వదినమ్మ ఒక సైడు ఉప్మా చేస్తానికి రెడీ చేస్తుంది, నేను ఒకవైపు ఛాయ్. అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అలా 3-4 days ఎలా గడిచిపోయే అర్థం కాలేదు. ఇది వచ్చేసి సెకండ్ డే. అందరం చాలా ఇష్టంగా, చాలా హ్యాపీగా, ఎంజాయ్మెంట్గా కలిసిమెలిసి పని చేసుకున్నాం. అలా పని చేసుకుంటూ ఉన్నాము. సో అందులో మా అన్నయ్య వచ్చేసాడు. తర్వాత మాట్లాడదు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాము. ఇంకా ఉప్మా అవుతుంది ఒక సైడ్, ఇంకో సైడ్ ఛాయ్ పెడుతున్నాను. మేడారం జాతర అంటేనే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర. సో టైం తీసుకొని అందరూ ట్రై చేయండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది, మనశ్శాంతి అనిపిస్తుంది. అసలు టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. 3-4 days ఎలా ఇంట్లో ఎలా పనులు చేసుకుంటామో అక్కడ కూడా అలానే పనులు చేసుకుంటూ, దేవుళ్ళకి దర్శనం చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ, జంపన్న వాగులో స్నానాలు, పిల్లలతో హడావిడి, అటు ఇటు పరుగులు, వాష్రూమ్స్, వాటరు, అన్నిటికీ పరుగులు. అలా అందరం సరదాగా తినుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ చాలా హ్యాపీగా, చాలా చాలా అంటే చాలా అంతలోనే వెళ్ళేసాము మన జంపన్న వాగుకి. జై జంపన్న వాగు. సో అందరం జంపన్న వాగులోకి వెళ్ళి స్నానాలు చేసుకున్నాము. చాలా స్వచ్ఛమైన వాటర్ అండి. స్వచ్ఛమైన వాటర్ అంటే మన పెద్ద చరిత్రనే ఉంది జంపన్న వాగుకి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా దర్శనం చేసుకున్నాము, స్నానాలు చేసుకున్నాము, శుద్ధ అయ్యాము. ఫైనల్ అయితే అందరం చాలా శుద్ధ అయ్యాము. వాటర్లో దిగంగానే ఏదో మీద ఉన్న బరువు అంతా పోయినట్టు అనిపించింది. అలా టైంపాస్ చేస్తూ అందులో కాసేపు మనం ఎప్పుడు ఇలా స్విమ్మింగ్ పూల్లో చేసే ఎంజాయ్ వేరు, ఇలా మేడారంలో సమ్మక్క సారలక్క జాతర టైంలో వెళ్ళి జంపన్న వాగులో చేసే స్నానాలు వేరు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. స్నానాలు చేశాక ఎట్లాగో బట్టలు అయితే పిండేసుకోవాలి, తప్పదు మనం ఎక్కడ ఉన్నా సరే. అలా బట్టలు పిండుకుంటూ స్నానాలు కూడా అదే నల్లాల పంపుల కింద స్నానాలు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ లేవు కాబట్టి అక్కడనే అలానే స్నానాలు అయితే పూర్తి చేసుకున్నాము.
అలా చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అలా వాకింగ్ చేసుకుంటూ మనమైతే మన గద్దెల వెనక బ్యాక్ సైడ్ గేట్ సైడ్ అయితే వెళ్ళాము. అక్కడ బయట నుండే చూడండి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. చాలామంది పబ్లిక్ గురించి మాటలు అయితే చెప్పలేనండి, మీ అందరికీ తెలిసి ఉంటుంది. అది ప్రెస్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఎగ్జిబిషన్ ఉంటే పక్కన పిల్లలకి కొంచెం టైంపాస్ అవుతుందని వాళ్ళని తీసుకొని వెళ్ళాము. ఎగ్జిబిషన్లో అటు ఇటు కాసేపు పిల్లలు చేశారు, అయిపోయింది. ఫైనలీ నైట్ ఇంటికి వచ్చేసాము. Day 2 అండి ఇది నైట్. సో అందరూ పడుకున్నారు, నేను లాస్ట్ అందరూ పడుకున్నారు కాబట్టి గుడ్ నైట్ చెప్పాలి కదా, నా బాధ్యత. సో అలా అయిపోయింది. మార్నింగ్ లేసాము, టిఫిన్ చేసుకున్నాము. అక్కడ ఉన్న క్లీనర్స్ మొత్తం ఈ మేడారంలో అందరూ ఎక్కడ అంత చెత్త పడేసి వెళ్తారు కాబట్టి మొత్తం చూసుకునేది వీళ్ళే మేడారంని క్లీన్గా. సో వాళ్ళని చూడంగానే నాకు టిఫిన్ ఇవ్వాలనిపించింది. మేము చేసుకున్న దాంట్లోనే వాళ్ళకి కూడా సరిపోయేటట్టు పెట్టేశాను. మంచిగా అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న హెల్ప్లు. అలా పెట్టేశాక మళ్ళీ సెకండ్ డే జంపన్న వాగుకి వెళ్ళేటప్పుడు కాళ్ళకి పసుపులు బొట్లు పెట్టుకొని మనం జంపన్న వాగులోకి వెళ్ళే ముందు ఆయనకి మనం ఇచ్చే మర్యాద అంట ఇది. సో అలా పెట్టుకొని వెళ్ళేసాము. దారిలో చూడండి జంపన్న వాగుకి వెళ్ళే దారిలో సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇది షార్ట్ కట్, మెయిన్ అయితే బాగానే ఉంటుంది. షార్ట్ కట్ నుండి వెళ్ళే వాళ్ళు ఇలా వెళ్తున్నారు. అంత చిన్న దారిలో నుంచి కూడా చాలా మంచిగానే అందరూ జాగ్రత్తగా అయితే వెళ్ళేశారు. నేను కూడా కొంచెం రిస్క్ చేశాను, కింద పడుంటే వేరేలా ఉండు. సో ఫైనల్లీ జంపన్న వాగుకి అయితే సెకండ్ డే స్నానం కోసం అయితే వచ్చేసాము. నిన్నటికి వాటికి పబ్లిక్ జనాలు పెరిగారు, మీరే చూడొచ్చు. నిన్న కొంచెం తక్కువగా ఉన్నారు, ఇప్పుడు కొంచెం సెకండ్ డే ఇంత పబ్లిక్ అయితే ఉన్నారు. మేము 2 days ముందే మేడారంకి వచ్చాము. సో మేము వచ్చేటప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. ఎలా అయితే రోజులు ఎక్కువ అవుతున్నప్పుడు జనాలు ఎక్కువ అవుతున్నారు. ఇక్కడ జంపన్న వాగుకి వచ్చాక ఫేస్లకి అయితే పసుపు పెట్టుకున్నాము, ఇంటికాడ కాళ్ళకి పెట్టుకున్నాము, అంటే మన టెంట్ కాడ మన ప్లేస్ కాడ. సో జంపన్న వాగుకి వచ్చాక ఫేస్కి కూడా పసుపు పెట్టుకొని ఆ స్వచ్ఛమైన వాటర్లో దిగి మనం స్నానాలు చేసుకొని మన స్నానాలు అయితే పూర్తి చేసుకుంటాము జంపన్న వాగులో. ఆయనకి ఇచ్చే మర్యాద అంట చాలా వెనకటి నుండి ఇలా వస్తుందని నడుస్తుందంట. మనం ఈ జనరేషన్ వాళ్ళం కాబట్టి మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇవన్నీ. మనం కూడా ఇవన్నీ మన పిల్లలకి నేర్పిస్తూ ముందు మనం కూడా ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు గుండు చేసుకుంటాను ఇవన్నీ గుండ్లే మళ్ళా పోయితే కూడా వాళ్ళ గుండు చూపెడతా. మా మోక్ష గారు కూడా ఇప్పుడు గుండె చేసుకుంటాడు. ఇక డాడీ స్నానం చేశాను, పాప కూడా స్నానం చేయించాను. కొంచెం పాప ఫీవర్లా అనిపిస్తుంది, సో పడుకుంది నా మీద. పబ్లిక్ చూడండి, జనాలు చూడండి. ఇది వచ్చేసి ఓ మై గాడ్ చెప్పలేను, మాటల్లో చెప్పలేను. పబ్లిక్ జనాలు చాలా. ఫైనలీ స్నానం చేసుకొని జంపన్న వాగు నుండి ఇంటికి వచ్చేసాము. మన టెంట్ మన ప్లేస్లోకి వచ్చేసాము. పూజలు చేసుకున్నాము, కోళ్ళు కోసుకున్నాము. సమ్మక్క సారలమ్మ తల్లులు అంటేనే కోళ్ళు మేకలు. సో కోళ్ళు కోసాము, పూజ చేసాము. ప్రసాదం కూడా ఇచ్చేస్తుంది మా వదినమ్మ. సో వంటలు కూడా అయ్యాయి, అందరం తినేస్తున్నాము. పాపకి హెల్త్ బాగాలేదు, సో నేను ఎత్తుకొని తిరుగుతున్నా. అన్న వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు, తింటున్నారు. అసలు ఆడ ఉన్నప్పుడు ఫీల్ ఎలా ఉంది నీ మాటల్లో చెప్పలేను. అంతలోనే కొయ్య దొర వచ్చాడు, ఆయనతో కూడా మేము కొంచెం టైంపాస్ అయితే చేసాము. అలా డ్యాన్సులు పూర్తయ్యాక నైట్ వచ్చేసి మనం మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ గేట్ బయట నుండి మొక్కుకున్నాము. ఇప్పుడు గేటుల్లో గద్దెల కాడికి వెళ్ళడానికి అయితే
తల్లికి మొక్కుకున్న మొక్కుల ప్రకారం బంగారం తల మీద పెట్టుకొని నడుచుకుంటూ అమ్మ సన్నిధిలోకి అయితే వెళ్తున్నాము. అసలు ఏమన్నా గూస్ బంప్స్ అయితేనే ఫీలింగ్ అసలు వేరే లెవెల్ ఉంది. ఆ దారిలో చూడండి, సార్లమ్మ తల్లిని తీసుకొచ్చే టైం అవడంతో చుట్టుపక్కల మొత్తం అందరు జనాలు ఉండిపోయారు. మేము బంగారం తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాము. అప్పుడే మన పక్క నుండి పగడిద్దరాజు గోవిందరాజు గారిని తీసుకెళ్లడంతో జనాలందరూ ఇలా ఒకటే గడ ఉండిపోయారు. సో ఫైనల్ లైన్లకి అయితే వచ్చేసాము. గద్దెలకు వెళ్ళే క్యూ లైన్స్ ఇవి. మేము కొంచెం ముందు ఉండడంతో మీకు అన్ని ఖాళీ అనిపిస్తున్నాయి. బట్ టైం ఎట్టేట వెళ్ళిపోతూ ఉందో మా వెనకాల మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయారు. ఆ లైన్లో మేము 2-3 అవర్స్ చిన్న పాపను పట్టుకొని అయితే కూర్చోవడం నిలబడడం అలా చాలా ఫేస్ చేసాము. బట్ ఆ తల్లుల దీవెనలతో ఎలాగైనా చాలా బాగా దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. లైన్లో చూడండి అందరు ఎలా నిలబడి ఉన్నారు. ఫుల్ ప్యాక్ అండి. అన్నీ ఎంత చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు చాలామంది ఆ తల్లుల దర్శనం కోసం ఎదురు చూస్తూ అందులోనే కూర్చున్నారు. ఫైనలీ మనం 3-4 అవర్స్ లైన్లో వెయిటింగ్ చేసి గద్దెల వరకు అయితే వచ్చేసాము. ఆ గద్దెల కాడ ఎంట్రీ అవ్వడంతో లోపల ఉన్న బాధలన్నీ పోయినట్టు చాలా ప్రశాంతంగా అసలు మాటల్లో చెప్పలేని విధంగా అనిపిస్తుంది. ఆ బొట్లు, ఆ గంటల సౌండ్లు, ఆ బంగారం, ఆ దేవుళ్ళ పాటలు, జనాలు అసలు వేరే లెవెల్ అండి. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే జాతరలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అది కూడా అందరూ మంచిగా రావాలి, దర్శించుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, ములుగు జిల్లా తాడ్వాయి మండలం సమ్మక్క సారలమ్మ జాతర. కుంభమేళ తర్వాత మరో కుంభమేళ. అలా దర్శించుకొని మేము మా టెంట్ మా ప్లేస్ వరకు అయితే వచ్చేసాము. అప్పటికి 2 అయింది టైం. సో కొంచెం వీడియో తీయడం మిస్ అయింది. టెంట్ అవన్నీ తీసేసారు మా ఊళ్ళు. నైట్ 2 అయింది. 4th డే నైట్ 2 అయింది. బ్యాక్ టు హోమ్ రెడీగా ఉన్నాము. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్. షారుఖ్ బాయ్ నువ్వు వీడియోలో లేవు, దాదా తొందరరా నువ్వు. ఫ్రెండ్స్ పొద్దున ఎంటికలు ఉండేది, ఇప్పుడు మీతో ఎంటికలతో ఉన్నాడు అన్న పేరు. బాయ్ జై సమ్మక్క సారథాలకి, జై సమ్మక్క సారథాలకి, జై సమ్మక్క సారథాలకి. మీరు నమ్మరు కానీ నాకైతే చాలా బాధగా ఉంది. మేడారం వదిలేసి వెళ్తుంటే ఏం చేస్తామండి, తప్పదు కదా, వెళ్ళాలి. ఆ తల్లులు కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నారు, వాళ్ళ వనంలోకి, వాళ్ళ అడవిలోకి. సో మనం కూడా వెళ్ళాలి కదా. అలా ఫైనల్లీ అయితే మేడారం జాతర. సో ఇది అండి వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి, పర్లేదు. నేనేదో మెమరబుల్గా ఉంటుందని వీడియోస్ తీసుకున్నాను. బట్ ఆ వీడియోస్ చూశాక మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ మేడారం జాతర వీడియో. సో ఫైనల్గా ఇది అండి వీడియో. ఓకే, బాయ్ బాయ్, టాటా.